హాయ్ ఫ్రెండ్స్, ఇదే కృష్ణా నది అంటే చూడండి. ఇదే నది, నేను ఎప్పుడు వచ్చా నది ఇదే. ఇదిగో బల్లకట్టు ఉంటుంది ఇక్కడ, పుట్లగూడెం అంటారు దీన్ని. చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్, ఇగో మేత కలుపుతున్నాడు, రెడీ చేస్తున్నాడు ఫుడ్ చేపలకి. ఎప్పుడు వాడే ఫుడ్డే. చూద్దాం ఏం చేపలు పడతాయో తెలియదు. నీళ్ళు కూడా పెరుగుతున్నాయి, లైట్గా పెరిగినాయి. మొన్నటి మీద బాగా పెరిగినాయి, కొద్దిగా మొన్న తగ్గినాయి బాగా. చేపలు పట్టాలి కాక ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఫుడ్ కలుపుతున్నాడు, అదిగో రెడీ చేస్తున్నాడు. చూద్దాం ఏం చేపలు పడతాయో తెలియదు ఫ్రెండ్స్. కలుపుతున్నాడు, మేత రెడీ చేస్తున్నాడు. చూడండి, మేత రెడీ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మేత క్లియర్గా చూడండి. మేత కలుపు, ఆ బెల్లం అట్టను జలకరి కాసి నీళ్ళు పెడదాం. చూడండి ఫ్రెండ్స్, అదిగో కొంచెం లైట్గా బెల్లం కలుపుకోవాలి. బెల్లం కలుపుకుంటే ఏంటంటే చేప ఎమ్మట తీపి మీద అట్రాక్షన్ అయింది. బెల్లపు నీళ్ళు కంపల్సరీ అవసరం. చూడండి ఫ్రెండ్స్, మేత అంతే, ఏం లేదు. తవుడు, గోధుమ పిండి, బీప్ పిండి మిక్సింగ్ చేస్తే చాలు. కుదిరితే శనగపిండి, బీప్ పిండి మరింత కలిపితే బాగా చేప అట్రాక్షన్ బాగా అయింది. బీప్ పిండికి బెల్లపు నీళ్ళు ఏమేది ఫ్రెండ్స్, చాలు. మనకి చేప నదిలో చేప ఉంటే మాత్రం కంపల్సరీ పడిద్ది, లేకపోతే మనం చేసేదేం లేదు. ఏ వీడియో అయినా నేను ముందు మేత కలిపి చూపిస్తున్న తర్వాత చేపలతో పెడతాను నెక్స్ట్ వారం. ముందు చూడండి, అన్నీ ఒకసారిగా కలిపి పెట్టాది కాదు, వీడియో లాంగ్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, కలిపి నాకు చూద్దాం. నీళ్ళు పారుతున్నాయి. నీళ్లు పారుతున్నాయి, గేట్లు నీళ్లు గదిలో వస్తున్నాయి. చేప చూడండి, వెళ్ళిపోతాం. మీకు చేపలు చూపిస్తాను పట్టి. చూడండి, దొరకలేను అనుకుంటా. పెద్దదంట ఉంటే 2 చేపలు తీసుకుంటాను. నేర్చుకోవాలా బాబా. నేను వచ్చినప్పుడు
పోయమంటారా అంతలో దూకుతి బాగుడే ఇంకా పోయేది ఆటోకి ఫోన్ చేశారులే అది నిన్న మేస్త్రి ఫోన్ చేసింది డబ్బులు ఆటో చేసిన నా ఫోన్ అదే అమ్ముతారా అమ్ముతానికి ఆయన మనకు తెలియదు ఆయనే చెప్పులు చిత్రాయలు